ఫరూక్ అబ్దుల్లా కొడుకు ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా 2016లో విడాకులు కావాలని స్థానికంగా ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దాన్ని తిరస్కరించింది ఆ ఫ్యామిలీ కోర్టు. ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఒమర్ అబ్దుల్లా న్యూఢిల్లీ హైకోర్టులోనైతే పిటిషన్ దాఖలు చేశాడు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దీన్ని పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు గత సంవత్సరం నుంచి కూడా ఇద్దరికి కొన్ని అవకాశాలు ఇస్తూ కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే కౌన్సిలింగ్ తీసుకోండి అని. ఇప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఇంకా కాదు కూడదంటే చూద్దామంటూ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ విడాకులు కావాలని కోరుకున్నారు. దాంతో మరొక్కసారి మీ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకోండి, అప్పుడు తర్వాత చూద్దామంటూ కేసుని మే నెల 7వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు అయితే వీళ్ళిద్దరిని కలపడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఒమర్ అబ్దుల్లా అయితే ఆమెతో ఉండడానికి అయితే ఇష్టపడడం లేదు. మే నెల 7వ తారీఖున ఏ విధంగా సుప్రీంకోర్టు న్యాయం చెప్తుందో చూడాలి.